వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను బాస్మతి రైస్ లేకుండా నార్మల్ రైస్తోనే ఎగ్ బిర్యానీని ఎలా చేయాలో చూపించబోతున్నానమాట. మీరు కూడా తప్పకుండా అయితే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఈ రెసిపీ మా చెల్లి చేస్తుందనమాట. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను, ఇద్దరం కలిసి చేస్తున్నాము. మీరైతే ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీని తప్పకుండా ట్రై చేసేయండి. ఎక్కువ మసాలా ఘాటు లేకుండా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ని తీసేసుకున్నాము. మేము ఒక 2 గ్లాసుల వరకు తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక అరగంట లేదు అంటే గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 4, అల్లము, కొత్తిమీర, పుదీనా, బాగా పండిన 2 టమాటాలు ఇలా పెద్ద పీసెస్‌లా కట్ చేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి 9-10 వరకు వెల్లుల్లి రెవ్వలు, వీటన్నింటిని మిక్సీలోకి వేసి పేస్ట్‌లా చేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము మసాలా కావాలి కదా బిర్యానీలో, దానికోసం ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే తినడానికి గ్రేవీలా మసాలా బాగుంటుందన్నమాట. తర్వాత అవి పక్కకు పెట్టేసి ఉడికించిన కోడిగుడ్లు కూడా తీసేసుకోవాలి. ఒక 7 వరకు తీసేసుకొని ఇలా చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలి. అన్నింటికి చప్పగా లేకుండా ఉండడం కోసం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అవి కూడా పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ రైస్ ఉడికించడం కోసం ఇందులోకి వాటర్ వేసేసాము. ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి. అందులో షాజీరా, అలాగే చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు వేసేసాను. మీరు స్టార్ పువ్వు అవి కూడా వేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఎగ్స్ని వేయించడం కోసం కొంచెం సాల్టు, కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు వేసేసుకోవాలి. కొంచెమే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది అంతే. తర్వాత మనం ఎందులో అయితే బిర్యానీ చేయాలి అనుకుంటామో ఆ మందమైన కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఈ పొడిల్ని వేసేయాలన్నమాట. అదే పసుపు, కారము, ధనియాల పొడి, సాల్ట్ వేసాం కదా, వాటన్నింటినీ వేసేసి వేసిన తర్వాత వెంటనే ఈ ఎగ్స్ కూడా వేసేయాలి. లేదు అంటే ఆ పొడి ఎక్కువ నల్లగా అయిపోతుంది. ఈ ఎగ్స్ని ఇలా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మరి ఎక్కువ వేగకూడదనమాట, గట్టిగా అయిపోతాయి ఎగ్స్. ఇలా వేయించుకొని సపరేట్గా తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి, లేదు అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసేసేయండి. తర్వాత నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. వేసేసి ఈ ఆనియన్స్ని ఒక 3 ఆనియన్స్ వరకు తీసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలన్నమాట. నేనైతే చికెన్ బిర్యానీ, అలాగే గోంగూర చికెన్ బిర్యానీ, కుష్కా బిర్యానీ ఇవన్నీ ఎలా చేయాలో వీడియోస్ చేశానన్నమాట. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. తప్పకుండా అవి కూడా ఒకసారి ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తర్వాత ఇక్కడ ఇవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. సాల్ట్ వేసేస్తే త్వరగా వేగిపోతాయి కదా ఈ ఆనియన్స్. దానికోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటాను నేను ఇక్కడ. చూసారు కదా, ఇవి ఇంకా టైం పడుతుందన్నమాట ఇవి వేగడం కోసం. ఇక్కడ వేయించేసుకోవాలి, ఇంకా ఇలానే బాగా వేయించుకోవాలి. ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను నేను. వేసేస్తే త్వరగా వేగిపోతాయి. ఇలా వేసిన తర్వాత ఇంకా వేయించేసుకోండి. ఇలా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ బాగా కలర్ వచ్చేసాయి. ఇంకా పక్కకు తీసేసుకోండి. ఇవన్నీ పక్కకు తీసేసుకోండి, సరిపోతుంది. ఇలా కలర్ రావాలన్నమాట, బాగా ఆయిల్ లేకుండా ఇలా పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే కడాయిలోనే ఇంకో ఆనియన్ కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం బిర్యానీ ఆకు వేసేసింది. తర్వాత ఇక్కడ నెయ్యి కొంచెం స్టార్టింగ్లో వేయలేదు, కొంచెం యాడ్ చేసేసాము. తర్వాత ఇక్కడ వాటర్ కూడా ఇందాక పెట్టాం కదా, అవి కూడా బాగా మరుగుతున్నాయి అన్నమాట. ఇలా మరిగే వాటర్లో రైస్ని వేసేసుకోవాలి, నానబెట్టుకున్న రైస్ని. అలాగే సాల్ట్ కూడా తగినంత వేసేసుకోండి. అవి ఉడుకుతూ ఉంటాయి. ఇంకా ఇటు సైడ్ ఏమో ఈ ప్రాసెస్ చేసేసుకోండి, సరిపోతుంది. స్టార్టింగ్లో మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసేసి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి పెరుగు కూడా వేసేసుకోవాలి. ఈ పెరుగు
ఈ పెరుగుని కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఎక్కువ మసాలా కావాలనుకునే వాళ్ళు ఈ పెరుగు వేసేసుకొని ఇక్కడ 4, 5 స్పూన్లు వేసాము. ఇది బాగా ఆయిల్ పైకొచ్చే వరకు వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి, ఒక 1.5 స్పూన్ వరకి ధనియాల పొడి, 1.5 స్పూన్ వరకి కారము, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ వరకి గరం మసాలా కూడా వేసేసుకోవాలి. మీరు ఇంకా బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది, బావుంటుంది. చూసారు కదా! ఈ పొడులు వేసిన తర్వాత కూడా వేగనివ్వాలి కాసేపు. ఇవి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులో జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే. ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం వేసుకుంటే ఆ మసాలాల ఘాటు అంతా లేకుండా కొంచెం తగ్గుతుంది, బావుంటుందనమాట అలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల. తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా కొంచెం వేసేసుకోవాలి. రైస్‌లో కొంచెం వేసాం కదా! కొంచెం ఇందులో వేసేసుకోవాలనమాట. ఇక్కడ రైస్ కూడా బాగా ఉడికిపోయాయి. ఒక 80% వరకి ఉడికాయనమాట. మీరు కావాలి అనుకుంటే 80% ఉడికించుకొని రైస్ పక్కకు తీసుకొని పెట్టుకొనైనా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. అలా అయినా మీ ఇష్టం. లేదు అంటే ఇటువైపు, అటువైపు అయినా 2 పెట్టుకొనైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ ఉడికించుకున్న రైస్‌ని ఇందులోకి వేసేసుకోవాలి. చూసారు కదా! ఇలా మొత్తం ఇందులోకి వేసుకోవాలి. ఇంకా కొంచెం ఉడకలేదు అనిపిస్తే ఆ వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్‌ని కొంచెం వేసేసుకోండి. ఆ గంజి నీళ్ళు ఉంటాయి కదా అవి. తర్వాత ఇవి ఫుడ్ కలర్ పాలల్లో ఫుడ్ కలర్ కలిపి వేసుకోవచ్చు. లేదు అంటే కుంకుమ పువ్వు నానబెట్టి అయినా వేసుకోవచ్చనమాట. ఏవో ఒకటి వేసేసుకోండి పాలల్లో వేసి. తర్వాత ఇంకా పైన కొత్తిమీర అలాగే పుదీనాని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ మనం ఇందాక స్టార్టింగ్‌లో చేసి పెట్టుకున్నాం కదా! ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మేమైతే ఇక్కడ అన్నీ పైన వేసేసాము. మీరు కావాలి అనుకుంటే ఆ మసాలాలు వేయించేటప్పుడు, ఆ పొళ్ళు వేసేటప్పుడు ఇవి కూడా కొన్ని యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఎలా అయినా వేసుకోవచ్చు. తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇందులోకి ఉడికించి వేయించి పెట్టుకున్నాం కదా! ఆ ఎగ్స్‌ని కూడా ఇందులోకి పైన వేసేసుకోవాలి. పైన ఇంకా కొంచెం మీరు కావాలి అనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఇలా ఎగ్స్ అన్నింటిని వేసేసిన తర్వాత ఇక్కడ 7 ఎగ్స్ అలాగే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నామనమాట. తర్వాత మూత పెట్టేసేయండి. ఈ ఆవిరిపోకుండా ఇలా హోల్‌ని క్లోజ్ చేసేస్తున్నాము. పైన లేదు అంటే టిష్యూ వేసేసుకొని టిష్యూలు పరిచేసి పైన మూత పెట్టేసుకోండి గట్టిగా. ఒక 15 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి బాగా ఉండనివ్వాలనమాట. ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల వరకు అలా వదిలేసేయండి. తర్వాత ఇలా చూసారంటే ఇలా బిర్యానీ రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా! మీరు కూడా తప్పకుండా అయితే ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీని ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.